ధనవంతులారా భయంతో బ్రతకండి. ఎందుకు భయంతో బ్రతకాలి? దొంగలు పడతారని, అంతేనా? ఆ ఆస్తి దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోతారని, అంతేనా? నో. లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు నేను ఒక స్థితిమంతుడిని కావాలి, నా పిల్లలు ఒక స్థితిమంతులు కావాలి, ఒక ధనిక స్థితిలో మేము ఉండాలి అని ప్రతి మనిషి తన బ్రతుకులో ఆశపడతాడు, ఆరాటపడతాడు. ఆ స్థానాన్ని సంపాదించడానికి, అధిరోహించడానికి అహోరాత్రులు శ్రమిస్తాడు. నాకు తెలిసి నాసికారంధ్రాలలో ఊపిరి ఉన్న ఏ మనుషుడు కూడా నేను దరిద్రుడిగా బ్రతకాలని కానీ, పేద స్థితిలోనే నేను మిగిలిపోవాలని కానీ ఏ మనిషి ఆశించడో అనుకోడు. ప్రతి మనిషి కోరుకునేది నేను ధనవంతుని కావాలి, ఒక మంచి స్థితిలోకి రావాలి. అయితే ఒకటి గమనించండి, ధనవంతులారా భయంతో బ్రతకండి అని ఎందుకు దేవుడు అంటున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఓ మర్మగర్భితమైన మాట, ధనిక స్థితిలో ఉన్న వారి హృదయాలను బ్రద్దలు చేసే మాట, ధనవంతుని గుండెల్లో భయాన్ని పుట్టించే ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు తన నోటు నుంచి పలికాడు. ఈ మాట అందు ఒక ప్రవక్త కాదు, ఈ మాట అందు ఒక అపోస్తలుడు కాదు, ఈ మాట పలికింది ఒక యాజకుడు కాదు, ఈ మాట పలికింది సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని పలికాడో తెలుసా? ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట. చూడండి మత్తయి సువార్త, నాతో కలిసి 23, 24. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట సులభమని మీతో చెప్పుచున్నాను. సులభమని లేదా? గమనించండి, ఈ లోకంలో ధనం కలిగిన వాడు ఎక్కడికైనా సులభంగా ప్రవేశించగలడు, మందిరంలో సులభంగా ప్రవేశించగలడు తనకు కలిగిన ధనాన్ని బట్టి. అదే ధనంతో అమెరికా దేశంలో సులభంగా ప్రవేశించగలడు, ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళగలడు, ఆఫ్రికా దేశానికి వెళ్ళగలడు, వాట్ నాట్, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఈ భూమి మీద ఉన్న కాలములో ధనవంతుడు ఎక్కడైనా ప్రవేశించగలడేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అంటాడు. అది ఎంత దుర్లభం ఈ మాట గమనించండి. ధనవంతులం కావాలి, తప్పేమీ లేదు, పేద స్థితిలో మనం బ్రతకాలి అని నేను అనట్లేదు. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. నేను మిమ్మల్ని అడుగుతా, మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంది దేని కొరకు? నోరు తెరిచి చెప్పండి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఆదివారం చర్చికి వస్తా, రాబడిలో దశంభాగం ఇస్తా, కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఆదివారపు ఆరాధనకు మనం దేవుని సన్నిధికి రావటానికి కలిగిన కారణం ఏంటి? ఏ విధము చేతనైనా పరలోక రాజ్యాన్ని సంపాదించాలనే కదా. ఎస్, అవునా కాదా? పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. చేతులు దించండి. ధనం ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. మరి ఈ రెండు కలిసి ఉండలేవంట. ఎవరన్న మాట ఈ మాట? నేను చెప్పిన మాట అయితే, లేకపోతే పౌలు గారు చెప్పిన మాట అయితే కాస్త కతర చేయకుండా పాస్టర్ గారు అంతే చెప్తారులే అని కాస్త తేలిక కొట్టేయచ్చు. ఈ మాట మాట్లాడింది రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి నోట నుండి బయలుదేరిన మాట. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం. ఎంత దుర్లభం అంటాడో తెలుసా? సూది బెజ్జంలో దారం కాదు, సూది బెజ్జంలో ఒంటెను దూర్చటమైనా సులభమేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించటం మరి దుర్లభము అంటాడు. వాక్యం వింటున్న ప్రజలరా ఒకసారి గమనించండి. ఏ మనిషి చూసినా ప్రతి ప్రార్థనలో, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నాకు ధనాన్ని దయచే, దేవా నన్ను సంపన్న స్థితిలో నిలవబెట్టు, ఈ పేద స్థితి వద్దయ్యా ఒక మంచి స్థితిలో నిలవబడాలని ప్రతి మనిషి తన ప్రార్థనలో ధనిక స్థితి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు, ఆరాటపడతాడు, పోరాడుతూ ఉంటాడు.
కానీ యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? సూది బెజ్జములో ఒంటె దూరటం సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభమేమో, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం అది దుర్లభము అంటాడు. ఎందుకో తెలుసా? ధనిక స్థితి ఒక వ్యక్తి భక్తిగా బ్రతకకుండా ఒక ప్రధాన ఆటంకంగా మిగిలిపోతే, ఆ సంపన్న స్థితి భక్తిలో ఎదగకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, దేవుని కొరకు ప్రతిష్ఠితమైన జీవితం జీవించకుండా, ఆ ధనిక స్థితి ఒక ప్రత్యేకమైనటువంటి ఆటంకంగా ఉంటుంది. ఆ ఆటంకాలు ఏంటో జాగ్రత్తగా గమనించి అలాంటివి నీ జీవితంలో సంభవించకుండా కాపాడుకోగలిగితే, అలాంటి ధనవంతుల్లో కొంతమంది అయినా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఇంకొకసారి ఈ మాట చెప్తాను. పరలోకంలో ఎక్కువగా ధనవంతులు ఎక్కువ ఉంటారు. భూమి మీద ధనవంతులుగా బ్రతికిన వాళ్ళు పరలోకంలో ఉంటారా, భూమి మీద పేదవాళ్ళుగా బ్రతికిన వాళ్ళు పరలోకంలో ఉంటారా అని అంటే చెప్పకనే చెప్తుంది. ధనవంతుడు, పేద లాజరు, వాళ్ళిద్దరిలో పరలోకంలో ఎవరున్నారు? సౌండ్ పెంచాల. ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి. భూమి మీద పేద లాజరుగా బతకాలని ఎంతమంది అనుకుంటున్నారు? పేదోడుగా లేవవు చేతులు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించుగాక. అయితే ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలంటే అబ్రహాము లాంటి ఆశీర్వాదం ఇవ్వాలి. అబ్రహాము ధనవంతుడే, ఆ ధనిక స్థితిలో కూడా దేవుడిని ఆరాధిస్తూ బ్రతికాడు. ఇస్సాకు ధనవంతుడే, ఆ ధనిక స్థితిలో కూడా ప్రభువును కలిగి బ్రతికాడు. యాకోబు స్థితిమంతుడే, కానీ వాళ్ళ స్థితిమంతత్వం భక్తి జీవితానికి ఆటంకంగా ఉండలేదు. కానీ ఒకటి, ఆమె నిజమే, కానీ ధనిక స్థితి నీ భక్తి జీవితానికి ఒక ప్రధాన అవరోధంగా, ఓ ప్రధాన ఆటంకంగా మిగిలిపోద్ది. యేసయ్య అన్నారు కదా, సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభమేమో, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎందుకు? ధనిక స్థితి లేక సుఖస్థితి లేక సంపన్న స్థితి ఒక వ్యక్తి జీవితాన్ని ఏ స్థితికి తీసుకొని వెళ్తుంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడినటువంటి బావులను, నీవు నాటకపోయినను ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము. ఇశ్రాయేలు ప్రజల చరిత్ర మీకు తెలుసు. దాస్యపు గృహంలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళు బావులు తవ్వకపోయినా నీళ్లు వెలిగిన బావులను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ చేతులతో ఆ గృహాలు నిర్మించుకోకపోయినా కట్టబడిన గృహాలను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు నాగలి పట్టలేదు, పొలం దున్నలేదు, విత్తనాలు వేయలేదు, నీళ్లు పోయలేదు. వారు నాటకపోయినా విత్తకపోయినా చక్కటి ఒలీవ చెట్లను, ద్రాక్ష చెట్లను దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈ దేశానికి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, ఆ దేశానికి వెళ్ళిన తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన వాటిని నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత దేవుని మర్చిపోతావేమో, జాగ్రత్త. ధనిక స్థితి ఏం చేస్తుందో తెలుసా? ఆ ధనం ఏ దేవుడిచ్చాడో ఆ దేవుడిని మర్చిపోయేటట్లుగా చేస్తుంది. వినారీ మాట? దాస్యపు స్థితిలో నుంచి దేవుడే వాళ్ళను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆ దేవుడే నడిపించాడు. ఆ భాగ్యం ఇచ్చింది దేవుడే, ఆ స్థితిమంతం ఇచ్చింది దేవుడే, ఆ సంపదలు ఇచ్చింది దేవుడే, ఆ గృహం ఇచ్చింది దేవుడే, ఆ బావులు ఇచ్చింది దేవుడే, ఆ పొలాలు ఇచ్చింది దేవుడే, ఇల్లు ఇచ్చింది దేవుడే, వెండి బంగారాలు ఇచ్చింది దేవుడే. దేవుడు అనుగ్రహించిన వాటన్నిటిని వీళ్ళు అనుభవిస్తూ తృప్తిగా తిని ఆ ధనిక స్థితిలో, చెప్పండి ఎవరిని మర్చిపోతున్నారట? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఒక పేదోడినట
పూరింట్లో నుండి దేవుడు లేవనెత్తి మంచి 3 అంతస్తుల భవంతి ఇచ్చి గదికి ఏసీ ఇచ్చి మంచి ఏసీ ఇల్లు ఇచ్చిన తర్వాత పూరింట్లో నుంచి లేవనెత్తి ఏసీ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఏసీ ఇంట్లో కూర్చొని యేసయ్యనే మరిచిపోయాడంట. ఎవరిని చెప్పాలి? ఎవరిని? వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నీవు తృప్తి పొందిన స్థితి, నీ సంపన్న స్థితి, నీ సుఖవంతమైన స్థితి, ఆ స్థితిని అనుగ్రహించిన దేవుణ్ణే మర్చిపోయేటట్లుగా చేస్తుంది. వాక్యం ఖరాఖండిగా చెప్తుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఒక అద్భుతమైన చరిత్ర చెప్తాను. నిజమే, ధనిక స్థితిలో ఒక ధనవంతుడు తన పూర్వపు స్థితిని మర్చిపోయేటట్లుగా, మరలా ఈ మాట చెప్తాను, తన పూర్వపు స్థితి మర్చిపోయేటట్లుగా, అంత మాత్రమే కాదు సుమి, ఆ స్థితినిచ్చిన దేవుణ్ణే మర్చిపోయేటట్లుగా చేసే ఆ భయంకరమైన ప్రమాదం ధనిక స్థితిలో ఉంది. వాక్యం అంటుంది. ఇంగ్లాండ్ దేశం ఒకప్పుడు మంచి భక్తి కలిగిన దేశం. మీరు ఎరుగుదురు, అపోస్తులైన పౌలు వారు సువార్త దండయాత్ర చేసినప్పుడు పౌలు వారి ద్వారా మొట్టమొదట ఆసియా ఖండానికి, ఆ తర్వాత యూరప్ ఖండానికి సువార్త అందించబడింది. ఆ తర్వాత కొంతమంది అపోస్తుల ద్వారా ఆఫ్రికా ఖండానికి సువార్త అందించబడింది. అపోస్తులైన పౌలు వారి ద్వారా గొప్ప సువార్త ఉజ్జీవం ఎక్కడ జరిగింది అంటే యూరప్ ఖండంలో జరిగింది. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగినటువంటి కార్యం. యూరప్ ఖండం అంతా మంచి భక్తి కలిగిన దేశాలుగా ఆశీర్వదించబడుతున్న దినాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశం దీవించబడిన పిమ్మట ఆ దేశ ప్రజలు పూర్వపు భక్తిని మర్చిపోయి విచ్చలవిడిగా బ్రతకటం ప్రారంభించారు. ఈ విచ్చలవిడి జీవితాన్ని యూరప్ ఖండంలో ఉన్న కొంతమంది భక్తి కలిగిన ప్రజలు జీర్ణించుకోలేక, విచిత్రం చూడండి, ఈ దేశంలో ఉంటే మనం భక్తిగా బ్రతకలేం, ఈ ప్రజల మధ్యలో ఉంటే మనం నీతిగా బ్రతకలేం. వీళ్ళంతా నామకార్థ క్రైస్తవులు. ఆదివారం మందిరానికి వెళ్తున్నాడు, సోమవారం నుంచి శనివారం వరకు తాగుబోతుగా బ్రతుకుతున్నాడు. మందిరమే, దేవుడు దేవుడే. చీకటి జీవితమే, ఆరాధనే. వీళ్ళ మధ్యలో ఉంటే మనం భక్తిగా బ్రతకలేమని కొంతమంది భక్తి కలిగిన ప్రజలు యూరప్ ఖండాన్ని విడిచిపెట్టి సపరేట్గా వాళ్ళకు ఒక నివాస స్థానం ఏర్పాటు చేసుకోవటానికి అమెరికా దేశానికి వలస వెళ్ళారు. అప్పటికి అమెరికా దేశం ఉంది, అది సువిశాలమైన దేశం, ప్రజలు తక్కువ. సో ఆ దేశానికి వెళ్ళి భక్తిగా బ్రతుకుదాం, ఇక్కడుంటే భక్తిగా బ్రతకలేం, ఈ ప్రజల మధ్యలో ఉంటే నీతిగా జీవించలేమని యూరప్ ఖండాన్ని విడిచిపెట్టి అమెరికా దేశానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి భక్తి కలిగిన ప్రజలు చాలా బాగా ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీళ్లు గార్చేవాళ్ళు, అమెరికా దేశ రక్షణ కొరకు ఏడ్చేవాళ్ళు. దేవా, ఈ దేశాన్ని రక్షించు, ఈ దేశం మీ తట్టు తిరగాలని అహోరాత్రులు కడుపు చంపుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అమెరికా దేశ రక్షణ కొరకు మొరపెడుతూ ఉండేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. వాళ్ళ ప్రార్థన ద్వారా అమెరికా దేశం యేసుక్రీస్తు తట్టు తిరగటం ప్రారంభించింది, యేసుక్రీస్తుని అంగీకరించడం ప్రారంభించింది. అద్భుతంగా సువార్త ఉద్యమం ఆ దేశంలో ప్రారంభమైంది. ఎంత గొప్పగా ప్రారంభమైందంటే అపోస్తులైన పౌలు వారి ద్వారా యూరప్ ఖండంలో ఎంత అద్భుతమైన సువార్తీకరణ జరిగిందో, ఈ యూరప్ ఖండ ప్రజల ద్వారా అమెరికా దేశంలో అంత గొప్ప సువార్త జరగటం ప్రారంభించింది. దినాలు అట్లా సాగుతున్నాయి. ఊరు పేరు లేని ఆ అమెరికా దేశాన్ని దేవుడు అంచెలంచెలుగా వాళ్ళను లేవనెత్తడం ప్రారంభించాడు. అమెరికా దేశం స్వతంత్ర రాజ్యమైంది. జార్జ్ వాషింగ్టన్ అనే వ్యక్తి అమెరికా దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఆ దినాల్లో విచిత్రం చూడండి, ఈ జార్జ్ వాషింగ్టన్ కూడా యూరప్ ఖండం నుండి అమెరికా దేశానికి వలస వెళ్ళిన భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబాల జాబితాకు చెందినవాడు జార్జ్ వాషింగ్టన్. స్వతంత్ర రాజ్యంగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ప్రతి దేశంలో కరెన్సీ ఉంటుంది కదా. మన దేశంలో కరెన్సీ రూపాయి, అమెరికా దేశంలో చెప్పాలి కువైట్ దేశంలో మోషే అన్న ఎక్కడున్నాడు రాజు, దేనార్, రైట్. మన దేశంలో రూపాయి, అమెరికా దేశంలో డాలర్. వాళ్ళ కరెన్సీ నోటు మీద ఏమని ప్రింట్ చేశారో తెలుసా? ఇన్ గాడ్ వి ట్రస్ట్.
అది రూపాయి కరెన్సీ కానీ, 10 రూపాయల కరెన్సీ కానీ, అది $100 కానీ, $1000 కానీ, $500 కానీ, ప్రతి కరెన్సీ నోటు మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఇన్ గాడ్ వి ట్రస్ట్. మా శక్తి సామర్థ్యాల మీద మేము నమ్మకం ఉంచాం, మా తెలివితేటల మీద మేము నమ్మకం ఉంచాం, మా జ్ఞానం మీద, మా పరాక్రమం మీద మేము నమ్మకం ఉంచాం. ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవుని మీదే మేము నమ్మకం ఉంచుతాం. అలా దేవుని మీద నమ్మకం ఉంచుతాన్ని బట్టి పెంట కుప్పల మీద నుండి అమెరికా దేశాన్ని లేవనెత్తి ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యంగా దేవుడు నిలవబెట్టాడు. విన్నారు ఈ మాట? ఊరు పేరు లేని ఆ దేశాన్ని అసలు చాలా సంవత్సరాల వరకు ప్రపంచ దేశాల పరిగణలోనికి రానటువంటి ఆ అమెరికా దేశాన్ని పెంట కుప్పల మీద నుండి దేవుడు లేవనెత్తి ప్రపంచానికి అగ్రరాజ్యంగా దేవుడు మార్చాడు. ఇది ఒకప్పుడు స్థితి. ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఏ వీధిలో చూసినా మందిరాలే, ఏ ప్రాంతంలో చూసినా ఆరాధనలే. ఆదివారం వచ్చిందా బైబిల్ పట్టుకొని ఒక జాతరలాగా ప్రజలు మందిరానికి వెళుతూ ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ భక్తిని చూసి, వాళ్ళ విశ్వాసాన్ని చూసి, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూసి, దేవుని కొరకు బ్రతకాలనే ఆ తాపత్రయాన్ని చూసి పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తి దేశాన్ని శాసించే రాజ్యాన్ని మార్చాడు. గత కొన్ని సంవత్సరాల నుండి, సుమారుగా 20 సంవత్సరాల నుండి అమెరికా దేశంలో నేటి వరకు జరుపుతున్న పోరాటం ఏంటో తెలుసా? చాలామంది హేతువాద భావాలు కలిగిన వాళ్ళు ఆ దేశంలో ప్రారంభమై ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే మాట డాలర్ల నుంచి తొలగించండి. దేవుడు కాదు మమ్మల్ని ఆశీర్వదించింది, మా జ్ఞానం. దేవుడు కాదు మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మా బలం. దేవుడు కాదు మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మా తెలివితేటలని ఈరోజు ఆ దేశంలో వినబడుతున్న స్లోగన్ ఏంటంటే ఆ డాలర్లో నుండి ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఆ మాట డిలీట్ చేసేయండి. అంతేనా? ఎంత దిగజారిందో తెలుసా? మన దేశంలో లాగా ఎక్కడైనా వీధి దగ్గర నిలబడి సువార్త ప్రకటిద్దామంటే ఒక వ్యక్తి వెళ్తా ఉంటే, అయ్యా యేసు ప్రభు నమ్ముకున్నావా, బాప్తిస్మం తీసుకున్నావని అమెరికా దేశంలో దారి వెంబడి వెళ్తున్న ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే జైల్లో వేస్తారట. ఏ దేశంలో? ఒకప్పుడు క్రైస్తవ దేశం అని ఏ దేశం పిలువబడిందో ఆ దేశంలో ఈ రోజున సువార్తకు చోటు లేదు. ఓ మహమ్మదీయ దేశంలో జరిగిందంటే రైట్, ఓకే. ఓ హైందవ దేశంలో జరిగిందంటే రైట్, పరిస్థితులు అలా ఉన్నాయి అని అనుకోవచ్చు. అయితే ప్రపంచ దేశాలకు క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న అమెరికా దేశంలో బహిరంగంగా సువార్త ప్రకటించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత ఆ స్థితినిచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. విన్నారు ఈ మాట? ఆ స్థితినిచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. అమెరికా దేశంలో ఏ క్రాస్ రోడ్లో చూసినానట, ఏ దిక్కును చూసినా సిలువలు కనపడతాయట. క్రాస్ ఏ దిక్కును చూసినా, చూడండి, ఏ దిక్కును చూసినా క్రాసులు కనపడతాయట. చాలామంది ఎథిస్టులు బయలుదేరి మేము చౌరస్తా దగ్గర నిలవబడితే ఆ క్రాసులు కనపడతా ఉంటే మాకు అదొక రకంగా ఉంది. సిలువలు తీసేయండి, సిలువలు తీసేయండి. కొన్ని చోట్ల సిలువలు తీసేశారు. జార్జ్ వాషింగ్టన్ మొదలుకొని మొన్నటి వరకు అమెరికా దేశంలో ఏ ఆఫీసులో చూసినా ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ప్రతి ఆఫీసులో ఉండేయట. ఈరోజు ఆ ఆఫీసెస్ అన్నిటిలో ధర్మశాస్త్రాన్ని తీసేశారు. ఒకప్పుడు మందిరానికి గుంపులు గుంపులుగా తిరణాలుగా వెళ్ళేవాళ్ళు. ఈ రోజున మందిరానికి వెళ్ళే ప్రజలు కొదువైపోయారు. చూడండి తల్లి, చూడండి ఎంత పెద్ద మందిరం, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంత సువిశాలమైన మందిరం, ఎంత అద్భుతమైన కట్టడం, ఎంత అద్భుతమైన ఆరాధనా స్థలం. లెక్కేస్తే వేళ్లతో లెక్క పెట్టవచ్చు. అంత పెద్ద మందిరంలో పట్టుమని 10 మంది కూడా లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ ధనిక స్థితి ఆ ధనమిచ్చిన దేవుణ్ణే మర్చిపోయేటట్లుగా చేసింది. నా కళ్ళతో చూస్తాను. అది హైదరాబాదులోనైనా, అమెరికాలోనైనా, ఏ దేశంలోనైనా
పేద స్థితిలో నుంచి పైకి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, వాళ్ళకుండే భయం, వినయం, సేవకులంటే గౌరవం, మందిరం అంటే ఆ అంకిత భావం ఓ ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఆ పేద స్థితిలో నుంచి దేవుడు వాళ్ళను లేవనెత్తిన తర్వాత కృతజ్ఞతగా బ్రతుకుతారు. విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు తల్లిదండ్రులు స్థితిమంతులైన తర్వాత ఆ స్థితిమంతుల కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారు చూసారా, న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడినట్లుగా యెహోవాను ఎరుగని ఒక భయంకరమైన తరం యోధా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినట్లుగా ఆరాధన ఎరగని క్రైస్తవ తరం, భక్తి ఎరగని క్రైస్తవ తరం, పవిత్రత ఎరగని క్రైస్తవ తరం ధనవంతులైన క్రైస్తవ కుటుంబాల నుంచి పుట్టుకొస్తున్నారు. అది అమెరికా దేశమైనా ఏ దేశమైనా. ధనవంతులారా భయంతో బ్రతకండి. చివరికి పరిస్థితి ఏంటో తెలుసా, ఒకప్పుడు పేరుగాంచిన మహా గొప్ప మందిరాలు, ఇప్పుడు మన మందిరం ఉంది కదా, నాకు తెలిసి అమెరికా దేశంలో మనకిది చాలా పెద్ద మందిరం. అమెరికా దేశంలో ఇది ఒక చిన్న మందిరం, తొక్కడ. విచిత్రం ఏంటో తెలుసా, ఒకప్పుడు దేవుని మందిరాలుగా పిలువబడుతున్న మందిరాలకు ప్రజలు రాకపోవటాన్ని బట్టి మందిరాన్ని మెయింటైన్ చేయలేక, రన్నింగ్ క్యాపిటల్ లేక కొన్ని మందిరాలను బార్ అండ్ రెస్టారెంట్లకు అమ్మేశారు. ఒకప్పుడు ఏ స్థలంలో దేవుడిని ఆరాధించారు, ఒకప్పుడు ఏ స్థలంలో ప్రభా బార్ అండ్ రెస్టారెంట్లు మందిరాలుగా మార్చబడాలని ఏ ప్రజలు ఏ మందిరంలో ఉండి ప్రార్థన చేశారు. సినిమా థియేటర్లో దేవుని మందిరాలుగా మార్చబడాలి, బార్ అండ్ రెస్టారెంట్లు మందిరాలుగా మార్చబడాలని ఏ మందిరంలో ఉండి ప్రార్థన చేశారో సాతాను అదే మందిరాల మీద కాటేసి ఆ ఆరాధనా స్థలాలే బార్ అండ్ రెస్టారెంట్లుగా మారిపోయాయి. ఎందుకో తెలుసా, ధనిక స్థితి అంత ప్రమాదకరమైంది. ధనిక స్థితి అంత ప్రమాదకరమైంది. ధనిక స్థితిలో అంత ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఎస్, చూడండి, నువ్వు పేద స్థితిలో నుంచి పైకి వచ్చేటప్పుడు నీ పేద స్థితిలో నుంచి నేటి వరకు నీలో ఉన్న భక్తి నీ పిల్లల్లో చూడగలుగుతున్నావా? నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లో చూడగలుగుతున్నావా? దేవుని పట్ల నీ గుండెల్లో ఉన్న ఆక్రోషం, దేవుని కొరకు బ్రతకాలనే ఆ తాపత్రయం ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో చూడగలుగుతున్నారు? ఎందుకో తెలుసా, తిని తృప్తి పొందిన తర్వాత ఆ పిడికడు మెతుకులు పెట్టిన దేవుణ్ణి మర్చిపోయేటట్లుగా ప్రతి మనిషి హృదయం ఆ రీతిగా ప్రవర్తిస్తుంది. అందుకనే ఈరోజు మన సందేశం ఏంటంటే, ధనవంతులారా, కొంచెం గట్టిగా, మరలా గట్టిగా, ధనవంతులారా భయంతో బ్రతకండి. ఎందుకు భయం? దొంగలు పడతారేనా? లాకర్లో పెట్టుకున్న నెక్లెస్ ఎవరైనా దొంగతనం చేస్తారేనా? ఆ బంగారాన్ని దొంగతనం చేస్తే పర్వాలేదు. దొంగగా పిలువబడుతున్న శత్రువైన సాతాను నీలో ఉన్న భక్తిని దొంగతనం చేస్తున్నాడు వాడు. రెండవది, ధనిక స్థితిలో ఉన్న రెండవ ప్రమాదం ఏంటో తెలుసా? ధనిక స్థితి విశ్వాసంలో ఒక వ్యక్తిని దరిద్రుడిగా మారుస్తుంది. విన్నారా ఈ మాట? విన్నారా ఈ మాట? నేను చెప్పిన మాట విన్నారా తల్లి? వినలేదు? ఇప్పుడు నోరు తెరిచి చెప్పండి అయ్యా. విన్నారు కదా? విశ్వాసమందు దరిద్రులుగా మార్చే ధనిక స్థితి. యాకోబు భక్తుడు అంటాడు, చూడు, 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, అందరూ చెప్పాలి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, మరొకసారి, లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అంటే దారిద్ర్యపు స్థితి ఒక వ్యక్తిని విశ్వాసంలో ఏం చేసిందట? మరి ధనిక స్థితి. అరే అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తా. దారిద్ర్యపు స్థితి ఆ దరిద్రుని విశ్వాసంలో ఏం చేసింది? భాగ్యవంతుడిగా చేసింది.
ఆ దారిద్ర్యపు స్థితి ఆ దరిద్రుని విశ్వాసంలో భాగ్యవంతుని చేస్తే, మరి ధనిక స్థితి ఆ ధనికుడిని విశ్వాసంలో ఏం చేస్తుంది? అందరి జీవితాల్లో ఇలాగే జరుగుతుంది అని నేను అనను, కానీ ఎక్కువ శాతం దీనికి అవకాశం ఉంది. ఎస్, నువ్వు పేదదానిగా ఉండేదానివి, ఒకప్పుడు పేదవాడిగా ఉండేవాడివి, ప్రభువుని నమ్ముకున్నావు. తలనొప్పి వచ్చింది అనుకోండి, కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ఆ పేద స్థితిలో వెంటనే ఏం చేసేవాళ్ళం? అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పారమ్మా. మరి ఇప్పుడు తలనొప్పి వస్తే, నీ పేద స్థితిలో ఉన్నప్పుడేమో తలనొప్పి వస్తే ప్రార్థన చేసిన నూనె తీసుకురా అన్నావు, కడుపులో నొప్పి వస్తే ప్రార్థన చేసిన నూనె తీసుకురా అన్నావు, ఒంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ప్రార్థన చేసిన నూనె తీసుకురా అన్నావు. గమనించండి, ప్రతి విషయమై దేవుని మీద నువ్వు ఎట్లా ఆధారపడేదానివో, ప్రతి విషయంలో దేవుని మీద ఎట్లా అనుకునేదానివో. ఇప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? కాస్త సంపన్న స్థితికి వెళ్ళిన తర్వాత కడుపుల నొప్పి అని అంటంతో కొడుకు వచ్చి మమ్మీ కడుపుల నొప్పి అంటంతో పేదదానిగా ఉన్నప్పుడు ఏం చేసేదానివో తెలుసరా? జెర్మియాను ప్రార్థన చేసిన నూనె ఉందిగా, అమ్మ విను, జెర్మియాను ప్రార్థన చేసిన నూనె ఉందిగా తీసుకురా, జ్యోతకు ప్రార్థన చేసిన నూనె ఉందిగా తీసుకురా అని చెప్పి ఆ నూనె తీసుకొని వాడి పొట్టకు రాసి యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయమని ఆ నూనె రాస్తా వాడి కడుపు నొప్పి తగ్గేదాకా ప్రార్థన చేసేదని. ఓ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు రాణివయ్యో, అమ్మ విను, ఇప్పుడు భాగ్యవంతురాలివయ్యో. ఒకప్పుడు నెల జీతం 3,000, ఇప్పుడు నెలకొచ్చి 30,000 వస్తుంది. ఒకప్పుడు నెలకొచ్చి 10,000, ఇప్పుడు నెలకొచ్చి 1,00,000 సంపాదిస్తున్నావు. ఒకప్పుడు నెలకొచ్చి 20,000, ఇప్పుడు నెలకొచ్చి 2 లక్షలు సంపాదిస్తున్నావు. స్థితిమంతుడు అయ్యో. ఈ 2 లక్షలు సంపాదించే స్థితిమంతుడైన తర్వాత అదే కొడుకు వచ్చి డాడీ కడుపులో పొత్తుంది డాడీ అని అంటంతో నాకెందుకు చెప్తావురా? చెప్పండి, నాకెందుకు చెప్తావురా? బరాల్గన్ ట్యాబ్లెట్ వేసుకో. లేదు డాడీ, మరి లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయి, ఏదో అంటారు కదా, ఏంటది, పార్సిల్ వస్తుంది కదా, దాని పేరు ఏంట, అమెజాన్లో ఆర్డర్ చేయి. ట్యాబ్లెట్ కూడా అమెజాన్లో వచ్చే. కడుపుల నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, నడుము నొప్పి అయినా, దేనికైనా గమనించండి, ఒకప్పుడు నీ స్థితి ఏంటో తెలుసా? ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మోకరించటం, ప్రార్థించ. నీ పేద స్థితి దేవుని మీద ఆనుకునేటట్లు చేసింది, నీ ధనిక స్థితి ధనం మీద ఆధారపడేటట్లు చేసింది. చూడు, విశ్వాసం ఎంత సన్నగిలిపోయిందో, దేవుని మీద ఆధారపడే స్థితిని ఎంత తగ్గిపోయేటట్లు చేసిందో చూడు. అందుకని ఇక్కడ యాకోబు భక్తుడు అంటాడు, గమనించండి, లోకపరంగా దరిద్రులైన వారు విశ్వాసమందు చెప్పాలి, విశ్వాసమందు ఎవరి దాకో ఎందుకండి, నన్ను కూర్చి ఒక మాట చెప్తా. సేవ ప్రారంభంలో ప్రతిరోజు దైవ సేవకురాలు కానీ మేం కానీ మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అయ్యా. దేవా, ఈరోజు కావలసిన నూనె మాకు దయచేయి, ఈరోజు కావలసిన ఉప్పు మాకు దయచేయి, ఈరోజు కావలసిన పప్పు మాకు దయచేయి, ఈరోజు వంట కావాల్సింది మాకు దయచేయి, బియ్యం దయచేయి, కందిపప్పు దయచేయి అని సేవా ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రార్థనలో ఏముండేదో తెలుసా? మా అనుదిన ఆహారము. ఇప్పుడు ఆ ప్రార్థన చేయట్లేదు నేను. మొన్న ఈ మధ్య రాజు ఎవరు చెప్తున్నారు, అన్న పైన 20 బస్తాలు బియ్యం ఉందన్న అన్నాడు. ఇంక 20 బస్తాలు ఉన్న తర్వాత అనుదిన ఆహారం దయచేయని ఏమంటాం? చూసారా? ఈ స్థితి దేవుని మీద ఆధారపడకుండా చేసింది. ఈ స్థితి దేవుని సన్నిధిలో మోకరించడానికి ఆటంకంగా మారిపోయింది. ఈ స్థితి విశ్వాసంలో బలపడకుండా చేస్తూ ఉంది. వాక్యం వింటున్న బిడ్డలరా, మరొక ప్రమాదకరమైన సంగతి చెప్తాను. గమనించండి, పేదవాడిగా ఉన్నప్పుడు నీ అతిశయం వేరుగా ఉంటుంది, ధనిక స్థితిలోకి వచ్చిన తర్వాత నీ అతిశయం వేరుగా ఉంటుంది. పేదవాడిగా ఉన్నప్పుడు మన అతిశయం ఏంటో తెలుసా? దావీదు దేన్ని బట్టి అతిశయించాడో పేదవాడిగా ఉన్నప్పుడు మన అతిశయం కూడా అదే ఉంటుంది. ఏమంటాడో తెలుసా దావీదు గారు ఒక చోట?
కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు, మనమైతే చివరికి దావీదు గారు మనల్ని కూడా కలిపాడు. అంటే మంద కూడా అదే స్కూలు, అదే బ్యాచ్. ఎప్పుడన్నాడు ఈ మాట? అప్పుడు దావీదు గారికి రథాలు లేవు, అందుకోండి అమ్మా, రథాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం లేదు, ఏమీ లేని మనలాంటి దీనదరిద్రుడు, గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి ఈ గొర్రెల మందను చూసి అంటాడు చూడండి, దేవుని వైపు చూసి ఏమంటాడు తెలుసా? కొందరైతే రథాలను బట్టి అతిశయపడుతున్నారు, గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయపడుచున్నాము అని చెప్తూ, రథాలను బట్టి అతిశయపడేవాడు నేలను కృంగి లేవలేకపడి ఉన్నాడు, మనమైతే లేచి చక్కగా నిలవబడి ఉన్నాము అంటాడు. నిజమే. మన పేదరికపు స్థితిలో ఒక గంట ప్రార్థన చేస్తే హృదయంలో ఎంత సంతోషం అయిపోయేదో తెలుసా? పిల్లలు మారు మనసు పొందితే ఎంత సంతోషం అయిపోయేదో తెలుసా? కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగితే ఎంత సంతోషించే వాళ్ళమో తెలుసా? అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో మొరపెడితే ఎంత అతిశయపడే వాళ్ళమో తెలుసా? పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మన అతిశయంగా, దేవుడే మన ఆనందంగా ఉండేది. రైట్. గుర్రాలు లేనప్పుడు ఆ మాట అన్నాడు, బాగానే ఉంది. రథాలు లేనప్పుడు ఆ మాట అన్నాడు, బాగానే ఉంది. 2 సమూయేలు గ్రంథం వినండి. దావీదు గారు రాజు అయిన తర్వాత యోవాబుని పిలిచి అంటాడు, యోవాబు, ఒకసారి మన సైన్యం ఎంతో లెక్క, ఒకసారి మనకున్న గుర్రాలు, మనకున్న రథాలు, మనకున్న రౌతులు ఎంత ఉన్నాయో ఒకసారి లెక్కాయి అంటాడు. అయ్యా, నీవే కదా పాట పాడింది, కొందరైతే గుర్రాలను బట్టి, మరి కొందరైతే రథాలను బట్టి అతిశయపడతారు, మనమైతే దేవుణ్ణి బట్టి అతిశయపడతారు, పాట పాడింది నీవే కదా. దావీదు గారు యోవాబు వైపు చూసి, షట్ అప్ యువర్ మౌత్, ఎవరా రాజుకి ఎదురు చెప్తావా? డూ వాట్ ఐ సే, దట్స్ ఇట్. రాజా, నువ్వు పాడిన పాట రాజేది, నువ్వు పాడుతూ ఉండగా నేను ఆ మాట విన్నాను. ఒకప్పుడు భక్తి సంబంధమైన వాటిని బట్టి అతిశయపడేదానివి. ఇంటికి ఎవరొచ్చినా నీవు పొందుకున్న రక్షణ, దేవుడు నీలో కలుగు చేసిన మార్పు, నువ్వు పొందుకున్న ఆత్మీయత, నీ ఆత్మీయ ఔన్నత్యాన్ని గూర్చి నీ ఇంటికి ఎవరొచ్చినా దీన్ని గూర్చే మాట్లాడేవాడివి, దీన్ని గూర్చి మాట్లాడేదానివి. ఇప్పుడు స్థితిమంతురాలు అయ్యావు కదా. ఇక చూడు, ఇప్పుడు వచ్చే మాటలేంటో తెలుసా? సిస్టరో, మా ఫ్రిడ్జ్ చూసావా? 7 అడుగులు, ఎక్కడ తీసుకొచ్చావు? హైదరాబాద్లో ఎక్కడ దొరకదమ్మా ఈ ఫ్రిడ్జ్, అమెరికా నుంచి తెప్పించావు. ఇదంతా మాయదారి మాట. వినండి. ఇక ఇంటికి వస్తే ఎవరింటికి వచ్చినా కొన్న సోఫా సెట్ గూర్చి, ఫ్రిడ్జ్ను గూర్చి, ఇంట్లో పెట్టుకున్న చెప్పండి కిటికీకి ఉంటుందిగా ఏసీని గూర్చి, ఎవరింటికి వచ్చినా, సిస్టర్ మీకు తెలుసా మా ఆయన ఈ మధ్య నాకు నడుంకి వడ్డానం చేయించాడు తెలుసా, ఇది ఇండియాలో దొరకదంట. ఇండియాలో మరి ఎక్కడ దొరికిద్దమ్మా? ఎక్కడ దొరికిద్ది? దుబాయ్లో మా వాళ్ళు ఉన్నారు కదా, దుబాయ్ సరికిది. ఒరిజినల్ బంగారం ఎక్కడ దొరికిద్దని మా ఆయన గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఎక్కడ ఒరిజినల్ 24 క్యారెట్ ఎక్కడని సెర్చ్ చేస్తే అమెరికాలో, ఎక్కడ, దుబాయ్లో కూడా అక్కడ పడితే అక్కడ కాదు, దుబాయ్లో పలానా పట్టణం ఉందంట, ఆ పట్టణంలో పలానా బంగారు దుకాణం ఉందంట. ఆ బంగారు దుకాణం ఆయన ఉన్నాడే, మా ఆయనకు బాగా క్లోజ్. ఏం పేరమ్మా ఆయన పేరు? చాన్ బాషా పీపాక తూతరారా ఏదో చెప్తేది. చూసావా, మారిపోయింది నీ భక్తి, మారిపోయింది. ఒకప్పుడు ఎవడు నీ ఇంటికి వచ్చిన దేవుని గూర్చిన మాట తప్ప, ఆదివారం విన్న వాక్యాన్ని గూర్చి తప్ప, సంఘం యొక్క గొప్పతనాన్ని గూర్చి తప్ప, ఆత్మ సంబంధమైన విషయాలు తప్ప మరొక మాట నీ నోట వచ్చేది కాదు. ఈరోజు కూర్చున్నా లేచినా కొన్న ఫ్రిడ్జ్ను గూర్చి మాట్లాడేవు, కానీ దాన్ని కొనే స్థితి ఇచ్చిన దేవుని గురించి మాట్లాడుతున్నావా? కట్టుకున్న ఇంటిని గూర్చి మాట్లాడుతున్నావు కానీ, కొన్న సోఫా సెట్ల గూర్చి మాట్లాడుతున్నావు కానీ, నేల మీద వేసిన టైల్స్ గూర్చి మాట్లాడుతున్నావు కానీ, వీటన్నిటిని ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుని గూర్చి మాట్లాడగలిగే స్థితిలోనూ ఉన్నావా?
ధనిక స్థితి చాలా ప్రమాదం. అతిశయాలు మారిపోతాయి, రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ధనవంతులుగా ఉందామా దరిద్రులుగా ఉందామా? అయినా మీరు అనరుగా, దరిద్రులనే మాట మీరు అనరుగా, అనద్దు కూడా. నేనంట ఆ ధనిక స్థితిలో మరెక్కువగా భయపడుతూ దేవుని కొరకు బ్రతుకుదాం గాక. ఆ ధనిక స్థితిలో మరి గసగసగమని వణుకుతూ ఆయనకు అంగీకృతమైన వాళ్ళుగా మనం జీవించుదాం గాక.